ఈ రేషన్ అంతా ఏమైతుంది మా ఏడ్చేది కదా తల్లి. ఈడ ఏంది విషయం తెలియాలి కదా, అంత బాధపడితే ఎట్లా? నువ్వు చేసే డ్యూటీనే కదా నీకు అడిగేది మేము. ఏడిసేది మా, ఎందుకు ఏడుస్తావు? కాదమ్మా, ఏమంత బాధపడ్డాం? నిజాయితీకి పని చేయండి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇవి ఎన్ని రోజులకి ఇవి ఎగ్స్ కౌంట్ చేయండి. స్టాక్ చూడు ఎంత ఉంది, ఎన్ని అయిపోవాలా, ఎన్ని ఉండాలా? ఎందుకు ఈ రైస్ ఎందుకు తెచ్చుకుంటా ఉన్నాను? గ్రీన్ ట్యాగ్ ఉండేటి కదా తెచ్చుకోవాల్సింది. అంగన్వాడి పీడీని ఉన్నారు, రమ్మనండి. 1, 3, 4 1, 3, 4 ఎందుకు అటెండెన్స్ వేయలేదమ్మా? నువ్వు అటెండెన్స్ ఇంతవరకు వేయలేదండి. ఎవరు సూపర్వైజర్? ఎవరు మాకు సూపర్వైజర్? సూపర్వైజర్ కూడా మేమో ఇవ్వండి మీరు. ఆమె వస్తా ఉందా లేదా? అసలు ఒక్క సంతకం లేదు ఎక్కడ కూడా. ఎన్ని సెంటర్లు ఉన్నాయి ఆమెకు సూపర్వైజర్కు? మేడం, ఒక సూపర్వైజర్కు ఎన్ని ఉంటాయి? ఒక 20, 24 ఉంటాయి. 24 ఇట్లో నెలకు ఒకటన్నా రావాలి కదండి, 2 నెలలకు ఒకటన్నా రావాలి కదండి. సూపర్వైజర్ సంతకమే లేదు ఎక్కడ. సూపర్వైజర్ 66 సెంటర్లు. ఎన్ని నెలలు అయిందమ్మా ఇక్కడికి రాకను? నువ్వు ఇక్కడికి రాక ఎన్ని నెలలు అయింది? ఎవరు ఆమె? ఆమెను పిలిపియండి, ఇవ్వండి, ఆమెకు మెమో ఇవ్వండి. ఒక సంతకం లేదు, ఒక అబ్స్ట్రాక్ట్ లేదు. అబ్స్ట్రాక్ట్ అనేది కింద నీట్ గా రావాలండి. రెడ్డింగ్ పెన్ తో క్యాపిటల్ ఏ పెట్టండి ఆబ్సెంటీస్ కానీ జూలై 1వ తేదీ నుంచి మేము డిక్లేర్ చేసినాం. ఎక్కడ లేదు చూడండి, ఎక్కడ లేదు. మేము క్యాపిటల్ ఏ పెట్టాలా రెడ్డింగ్ పెన్ తో అనేది క్లియర్ గా చెప్పాం. చెప్పు, నోరు తెలుసు తల్లి. ఇది దీంట్లో కూడా పెట్టాలి కదమ్మా. ఇష్టానుసారంగా కొట్టివేతలు ఉన్నాయి చూడండి, కొట్టివేతలు చూడండి. చూడు, ఏలన్నీ ప్రజెంట్. ఇన్నిసార్లు ప్రజెంట్ ఎందుకు అయ్యారు? రోజు ఆబ్సెంట్ అయితే నువ్వు మళ్ళీ ప్రజెంట్ చేసుకుంటా ఉన్నావా? చూడు, చూడండి ఇక్కడ చూడండి. నువ్వు చాలా ఇబ్బందిగా ఉన్నావమ్మా, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావు నువ్వు పని చేయడానికి. చిన్న చిన్న పనులే కదమ్మా. ఏమన్నా మూటలు ఏమన్నారా? లేదు కదా. మీరు మూటలు తెచ్చుకోవడం బరువు అయిందని చెప్పి మేము ఆటోల ద్వారా మీకు సప్లై చేయమని కూడా చెప్తా ఉన్నాం. రైస్ కూడా ఫోర్టిఫైడ్ రైస్ లేవండి, సాంటెక్స్ రైస్ ఉన్నాయి. అవి ఎందుకున్నాయి అర్థం కావడంలే. ఆంధ్రప్రదేశ్ అంతా ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తా ఉన్నారు చిన్నపిల్లలకు, ఈడ సాంటెక్స్ రైస్ ఉన్నాయి. ఈమె అటెండెన్స్ తీసుకోలేదండి 1, 4 తేదీలలో. మెమో ఇవ్వండి, నోట్ కాదు, మెమో ఇవ్వండి. ఈమెకు క్యాపిటల్ ఏ నీకు చెప్పారమ్మా రెడ్డింగ్ పెన్ తో పెట్టాలి ఆబ్సెంటీస్ అని. మేము వీడియోలు అన్ని పెడతా ఉన్నాము. ఫుడ్ కమిషన్, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ నేను యూట్యూబ్ లో కొడితే మొత్తం వస్తాయి. ఏదైనా చూసి మీరు దాన్ని ఫాలో కావచ్చు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో ఇన్స్ట్రక్షన్ అన్ని క్లియర్ పంపిస్తా ఉన్నాం. డిస్టిక్లు కలెక్టర్లే పెడతా ఉన్నారు నోట్లు. ఏమి తల్లి, ఇదో ఈ నెంబర్కు నువ్వు నాకు ఇవన్నీ రాసి 1 వారం తర్వాత ఈ నెంబర్కు నాకు వాట్సాప్ పెట్టాలి. నువ్వు క్యాపిటల్ ఏ రెడ్డింగ్ తో పెట్టాలా ఆబ్సెంటీస్కి. చూడు, ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు నీ కాడ 14 మందికి గాను. కానీ ఇక్కడ ఎక్కడన్నా ఒక్క రోజన్నా 14 మందికి 2 ఉన్నారా? ఎక్కడ లేరు. చూడు ఎంత హాస్యాస్పదమో. నువ్వే ఆలోచించు. ఈరోజు 2 పిల్లలు వచ్చారు నీ సెంటర్కు 14 మందికి గాను. అట్లా ఎక్కడన్నా ఒక్క దగ్గరన్నా 14 మందికి గాను 2 వచ్చినట్లుందా? ఎక్కడ లేదు. ఏం చేస్తా ఉన్నావు ఇదంతా? ఈ రేషన్ అంతా ఏమైతా ఉంది మా? ఏడ్చేది కదా తల్లి. ఈడ ఏంది విషయం తెలియాలి కదా, అంత బాధపడితే ఎట్లా? నువ్వు చేసే డ్యూటీనే కదా నీకు అడిగేది మేము. చెప్తున్నారు కదమ్మా, అలా అడగడం కూడా జాతకాలు లేవు, జాతకం చూసుకోవాలి కదా చెప్తున్నారు. ఏడిసి అట్లా సూపర్వైజర్ ఎవరండి? కనీసం రెడ్డింగ్ పెట్టాలని మేము క్యాపిటల్ ఏ రెడ్డింగ్ పెన్ తో ఆబ్సెంటీస్ కి పెట్టాలనేది జూలై 1వ తేదీ నుంచి ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉన్నామండి. మొత్తం స్టేట్ అంతా. మీ స్టేట్ హెడ్ చెప్తున్నారు లేదా మీకు? మేము మొత్తం వీడియోస్ ప్రమోట్ చేస్తున్నాం. ఆల్రెడీ కలెక్టర్లే, జాయింట్ కలెక్టర్లే ఆర్డర్ ఇస్తా ఉన్నారు, ఇట్లా ఫాలో కాండి ఫుడ్ కమిషన్ చెప్పిన విధంగాని. ఇది 1వ తేదీ అటెండెన్స్ లేదు, 4వ తేదీ అటెండెన్స్ లేదు. ఈరోజు 2 పిల్లలు ఉన్నారు సెంటర్లో. ఇన్ని నెలల్లో ఏ రోజైనా 2 పిల్లలతో సెంటర్ నడిచిందా? ఒకటి చూపించండి నాకు. ఈ రోజు 2 పిల్లలు ఎందుకున్నారు అంటే ఏం జరుగుతా ఉంది? ఏడిసేది మా, ఎందుకు ఏడుస్తావు? కాదమ్మా, ఏమంత బాధపడ్డాం? నిజాయితీకి పని చేయండి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు.
ఏడ్చాల్సిన అవసరం లేదు. నీ పని నువ్వు చేసేదానికి ఇబ్బంది ఏముంది? మంచిగా చేసుకుంటారు సార్తో చెప్పాలి కానీ ఏడిస్తే ఎట్లా? చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి సార్, ఇంకెప్పుడు చేయమట్లా, జాగ్రత్తగా ఉంటామని ఏడిస్తే ఏంది వస్తుంది? ఈడ ఆబ్స్ట్రాక్ట్ చేసేది తెలియదా మేడం? ఇది కూడా చెప్పరా మీరు? కింద ఆబ్స్ట్రాక్ట్ చేసి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఆబ్సెంట్, ఎంతమంది ఉన్నారు అనేది కూడా లేదు. సూపర్వైజర్స్ ఎన్ని చేస్తున్నారు, సూపర్వైజర్ తిరగట్లేదండి. సింపుల్ గా ఏదో వాళ్ళ వీళ్ళ కలిపి చూడండి. 1వ తేదీ అటెండెన్స్ లేదు, 4వ తేదీ అటెండెన్స్ లేదు. ఇద్దరు పిల్లలు ప్రజెంట్ ఈ రోజు ఎంత టైము? 11:15. 11:15కి ఇద్దరు పిల్లలు. ఇట్లా ఏమన్నా ఒక్క రోజన్నా ఉంది ఈడ ఇద్దరు పిల్లల అటెండెన్స్ లో? అక్టోబర్ ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ నెల తీసుకుందాం. సెప్టెంబర్ నెలలో ఒక ఇద్దరు ఏమైనా ఉన్నాయి చూడండి, ఈడ కంప్లీట్ అటెండెన్స్ ఒక్కరు తప్ప, ఈ ఒక క్యాండిడేట్ ఒక స్టూడెంట్ తప్ప మిగతా 4 ఏ ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ లేరు. చూడండి, అమ్మాయిలది అది, ఇది అది అబ్బాయిలది, ఇది అమ్మాయిలది. ఈ అమ్మాయిలది ఎక్కడైనా సరే ఇద్దరు అటెండ్ అయ్యి ఒక రోజులో 12 మంది ఆబ్సెంట్ అయింది ఒక రోజు చూపించండి నాకు. లేదు. ఏమైతా ఉంది స్టాక్ అంతా? పైన దేవుడు ఒక ఉన్నాడమ్మా. ఏం పేరు నీ పేరు? కస్తూరి. మీ సూపర్వైజర్ తెలియకుండా ఏం జరగదు. నువ్వు మీ సూపర్వైజర్ కాంప్రమైజ్ అంతా ఇట్లా చేసుకుంటా ఉన్నారా? గుడ్లని అమ్మకు తింటా ఉన్నావా? ఏం చేస్తా ఉన్నావు మరి? నువ్వే ఆలోచించు, నేనేం తప్పు చెప్పడంలే. నువ్వు ఎందుకు 1, 3, 1, 4 తేదీలు అటెండెన్స్ వేయలేదు? ఇంకోసారి జరగకూడదమ్మా ఇట్లా. ఒకరికి ఏమి అంత బాధపడాల్సిన అవసరం లేదు. నీ పని నువ్వు చేసుకో. నీ బాధ మాకు తగలాలా ఏమన్నా? మేము మంచి పని చేసుకోండి అని చెప్తున్నాం. అబ్స్ట్రాక్ట్ చేసేది చెప్పలేదా నీకు మీ సూపర్వైజరు? ఎక్కడమ్మా? ఒక్కటన్నా ఇప్పుడు పోదాంలే, ఒక 4 నెలలు 5 నెలలు ఎన్నికి పోదాం. ఇది ఈడేసావు అబ్స్ట్రాక్ట్, ఇది ఎందుకు వేయలేదు కంటిన్యూగా? ఇప్పుడు డిసెంబర్ నెలలో అబ్స్ట్రాక్ట్ ఉంది, ఇంకా నుంచి లేదు, జనవరి నుంచి లేదు అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈడ చూస్తే అర్థం అయిపోతుంది ఎంతమంది వచ్చినారో ఎంతమంది పోయినారో అనేది. చూడండి, ఆ పక్క సెంటర్ పోదాం. ఈ సెంటర్ నేమ్ అయి రాసుకోండి.